వెల్కమ్ టు కమిటీ బాయ్స్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు కమిటీ బాయ్స్ ద్వారా మొదటి ఇంటర్వ్యూ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ములుగు జిల్లా కలెక్టర్ గారి అవార్డు తీసుకుంటున్న స్వాతంత్ర ఉద్యమకారులు, రోజుల్లో గ్రామ సర్పంచ్గా గెలిచి ప్రజల శ్రేయస్సు గురించి హార్నిషర్లు కొట్లాడుతున్న వ్యక్తి, ప్రజల మనిషి, ములుగు జిల్లా వాస్తవ్యులు, బండార్పల్లి గ్రామం సముద్రాల సాలయ్య గారు ఈరోజు మన మొదటి వ్యక్తి. అతని దగ్గర నుండి ఆ కాలంలో రాజకీయాలు, ఈ కాలంలోని రాజకీయాల మధ్య వ్యత్యాసం అనేది మనం తెలుసుకుందాం. స్వాతంత్ర ఉద్యమం నుండి తెలంగాణ ఉద్యమం వరకు నిరంతరం కొట్లాడిన సముద్రాల సాలయ్య గారితో ఈరోజు మనం ఉన్నాం. నమస్కారం సాలయ్య గారు. నమస్కారం. మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటారు? 90 సంవత్సరాలు ఉంటాం. 90 సంవత్సరాలు ఉంటారు. మీరు ఈ 90 సంవత్సరాల కాలంలో మీరు చేసిన ఏమైనా గొప్ప కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? మేము ఫస్ట్ నేను వ్యవసాయమే చేసిన 20 సంవత్సరాలు. ఆ తర్వాత నేను ఉప సర్పంచ్గా గెలిచిన ప్రజలతోటి. గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు అయింది. అప్పుడు బ్యాలనాయకు సర్పంచ్ ఉండే, ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయనను కొన్ని కారణాల వల్ల తొలగించి నాకు ఛార్జ్ ఇచ్చాడు. అప్పుడు ఆ రోజుల్లో ఇచ్చాడు. అట్లా నేను 10 సంవత్సరాలు కొనసాగిన సర్పంచ్గా. 5 సంవత్సరాలు ఉప సర్పంచ్, 10 ఏళ్ళు సర్పంచ్. సర్పంచ్కి దిగిపోయినాక మళ్ళా 5-6 సంవత్సరాలు గట్టిగానే ఉన్నా. తర్వాత మళ్ళీ చంద్రబాబు నీటి సంఘాలు పెట్టినప్పుడు అప్పుడు గ్రామం అంతా కూర్చుండి నన్ను చైర్మన్ చేశాడు. అట్లా ఒక 5 సంవత్సరాలు కొనసాగిన. ఆ తర్వాత ఇక నేను మానుకున్నా. ఇక పదవి చేసుకుని మానుకున్న తర్వాత బుద్ధ వీరయ్య సర్పంచ్ నేను దిగి ఆయనను పెట్టి గెలిపించినాం. ఆయన ఒక పీరియడ్ చేసిండు. చేసి ఇక ఆయన కూడా మానుకున్నాడు ఒక పీరియడ్కి. ఆ తర్వాత సకినాల చంద్రమోహిని సర్పంచ్, ఆయన ఒక పీరియడ్ చేసిండు. ఆయన కూడా మానుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ బ్యాల నాయకుడు మళ్ళీ గెలిచాడు. అప్పుడే నేను ఉప సర్పంచ్, బ్యాల నాయకుడు రెండోసారి గెలిచినప్పుడు. అప్పటి నుంచి నేను 15 ఏళ్ళు అట్లా సర్పంచ్ కొనసాగిన. తర్వాత ఒక 5 సంవత్సరాలు చైర్మన్గా. చెరువు మీద చెరువుల మట్టి తీసిపోయని మాకు గవర్నమెంటు చెప్పింది. మట్టి పోతే మళ్ళీ ఎట్లుంటుంది బాగుండదు అని చెప్పి నేను మొరం తోలిన, కట్ట మీద మొరం తోలి రోడ్డు చేయించిన. దాంట్లో రబ్బర్ చెట్లు ఉండే, అవన్నీ మందు కొట్టి వాటి పాడు చేసిన. చాలా కష్టపడి రోడ్డు కట్టించిన. చెరువెనుక ప్రజలకు చాలా మేలు చేసిన. నేను 50 సంవత్సరాల నుంచి నేను ప్రజలకే సేవ చేస్తాను తప్ప నేను రూపాయి సంపాదించుకోలే. అందరికీ తెలుసు అది. రోడ్లు వేయించిన కొత్తవి. ఓ రోడ్డు మన పోషమ్మ కాడిది నేను వేయించిన, నేను ఉండగానే. తర్వాత రోడ్డు డాంబర్ రోడ్డా లేకపోతే కంకర రోడ్డా? మట్టి రోడ్డా? కంకర. అంటే ఆ రోజుల్లో మట్టి రోడ్డు మనకి అవి అయితేనే అవైలబుల్ ఉన్నాయి. మట్టి రోడ్లే అప్పుడు వచ్చినాయి కూడా అవే మరి మట్టి రోడ్లే. ఇప్పుడు సీసీ మొన్న వచ్చిందా. అయితే ఆ రోడ్డు చేసాక మన పిల్లలు ఒక రోడ్డు చేసిన, అది అందరికి తెలిసిన విషయం. మళ్ళీ అక్కలరావు ఇంటి దగ్గరికి వెళ్ళి మెయిన్ రోడ్డుకు చేసిన రోడ్డు. మళ్ళీ అక్కడి నుంచి పల్లెకు చేసిన. పల్లెన 2 పల్లెలకు కూడా మధ్యలో రోడ్డు ఆన్ చేసి ఆ 2 పల్లెలకు కూడా సౌలభ్యం చేసిన. అక్కడికి వెళ్ళి 2 పల్లెల నుంచి మొలుగు వేయించిన మళ్ళీ రోడ్డు నేను. అంటే మీకు అప్పుడున్న ప్రభుత్వం సపోర్ట్ చేసినా, అప్పుడు ఉన్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ సపోర్ట్ చేసిరా, లేకపోతే మీకు గ్రామ పంచాయతీ ఉన్న ఫండ్ నుంచి మీరు చేసారు? పై అధికారులతో చేసిన. అంటే మీరు ఆ కాలంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు, ఎంపీ ఎవరు? జగన్ నాయకుడు ఉన్నారు. జగన్ నాయకుడు జిల్లా పరిషత్ రోడ్డు చేసినప్పుడు బస్సు లేదు మనకు అప్పుడు. అయితే జగన్ నాయకుడు మత్స్యశాఖ మంత్రి, ఆయనను తీసుకొచ్చి బస్సు ఓపెనింగ్ చేయించిన. స్కూల్ కాడ, గవర్నమెంట్ స్కూల్ బస్సు ఓపెనింగ్ చేయించిన. ఇక నేను ఇన్ని సంవత్సరాలు చేసి గ్రామం అందరికీ తెలుసు. కష్టపడ్డా. గ్రామాన్ని రోడ్లు కానీ, తర్వాత బోర్లు కానీ, బావులు వాటిని కూడా బాగు చేసిన. ప్రతి ఒక్కరికి సాయం చేసిన నేను.
రూపాయి సంపాదించుకోలే నేను, అది వాస్తవం. అది వాస్తవం. అంటే నేనేమంటున్నా అంటే ఈ రోజుల్లో ఉన్న సర్పంచ్ కోట్లలో సంపాదిస్తున్నారు. మీరు కూడా ఆ రోజుల్లో మీ కోట్ల బదులు వేలన్నా సంపాదించుంటారని మేము అనుకుంటున్నాం. అంటే ఒక సర్పంచ్గా నిలుచుంటే సంపాదించుకునే కెపాసిటీ ఉన్నదా లేదని మీరు చెప్పాలి. ఎందుకంటే ఆ రోజుల్లో సంపాదించుకోగలిగేదా సర్పంచ్ అయితే సర్పంచ్కి అయితే సంపాదించుకోవచ్చు అప్పుడు కూడా. కానీ ఒకటి ఏంటంటే నాకు గ్రామ ప్రజలు నన్ను యునానిమస్గా చేసిండ్రు. సర్పంచ్ కానీ చైర్మన్ కానీ రూపాయి ఖర్చు లేదు, నేను కూడా రూపాయి సంపాదించుకోదలుచుకోవాలి. ఇప్పుడు మీరు అప్పుడు గెలిచినప్పుడు ఓటర్లకు రూపాయి కూడా ఏమీ లేదా? ఏం రూపాయి లేదు, మా ఇంటికి స్వచ్ఛందంగా వచ్చి గెలిపించారు. నేను కూడా ప్రజలకు సేవ చేసిన, అందరికీ తెలుసు, గ్రామం అందరు. అంటే ఇప్పటి వాళ్ళకి తెలియదు అనుకోండి, అప్పుడు పాత వాళ్ళకు, ఇప్పుడు పల్లె వాళ్ళకి అయితే బాగా తెలుసు. ఎవరికైనా పాత వాళ్ళకే. అంటే అప్పుడున్న రాజకీయాలు ఎట్లున్నాయి, ఇప్పుడు మీరు చూస్తున్న రాజకీయాలు ఎట్లున్నాయి, ఈ మధ్యలో ఉన్న యువత వాళ్ళు ఎటు సైడ్ ఉన్నారు? మంచితనం సైడ్ ఉన్నారా, చెడుతనం సైడ్ ఉన్నారా? ఆ రోజుల్లో ఎట్లుండేది యువత? మీరు ఈ దగ్గర మీ 50 సంవత్సరాల జర్నీలో 3 నుండి 4 తరాల యూత్ని చూసుంటారు. ఆ 4 తరాల యూత్ ఏ రకంగా ఉండేది? కొంతమంది నక్సల్స్ ప్రభావితం వల్ల అటు వెళ్ళిపోయారు, అడవులలో కొంతమంది వెళ్ళిపోయారు. కొంతమంది ఉద్యోగం విద్య ఏం లేకపోయేసరికి కూలి పనులు చేసుకుంటున్నారు. కొంతమంది అడ్డగోలుగా జనాల మీద పడి సంపాదించుకుంటున్నారు. ఇందులో ఉన్న యూత్ మీకు అప్పుడు ఏ రకంగా చూసిన వీళ్ళందరినీ? యూత్ అప్పుడు చదువు పెద్దగా లేదు, చిన్న పిల్లలే ఇటు అటు జీతాలు ఉండి బతికేది. అప్పుడు చదువు అంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు మంచిగా చదివిస్తాను పిల్లలు, కానీ అప్పుడు లేదు. ఇక పెద్ద మనుషులు అంటే వాళ్ళకేం చదువా శాస్త్రమా? మోటుగా ఉండేది, రుమాలు చుట్టుకునేది. పెద్ద మనుషులు వాళ్ళు పంచాయతీ చేసేది, వాళ్ళు కూడా రూపాయి తినకపోయేది, వీడి ముక్క తాగపోయేది. అప్పుడు ఆ రోజులలో తాగకపోయేది. మరి ఇప్పుడు ఏం చూస్తున్నారు మీరు? అదే పంచాయతీలకు, అదే ఎలక్షన్లకు, అదే ఇప్పుడున్న సర్పంచులు ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు ఇక అంత పాత లెక్క కాదు కదా. ఇప్పుడు వాళ్ళు ఎట్లున్నారు, ఇక అందరికీ తెలిసిన విషయం, దాని గురించి చెప్పవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి ఇక అప్పటిది వేరు, ఇప్పటిది వేరు. అంటే అప్పుడు నిజాయితీ ఉన్నారు, ఇప్పుడు నిజాయితీ ఎందుకు ఉండలేకపోతున్నారు అంటున్నారు? ఎందుకంటే ప్రజలు మారిపోయారు కదా, జనాలు. ఆ కాలంలో మీరు సర్పంచ్గా ఎలా గెలిచారు? నేను వైస్ ప్రెసిడెంట్గా ప్రజలతోటే గెలిచిన, ఓటు వేసిండ్రు. ఆ తర్వాత 5 సంవత్సరాలు గడిచినాక సర్పంచ్ని తొలగించి నాకు ఛార్జ్ ఇచ్చింది. అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయనకి బాలనాయకుని నాకు ఛార్జ్ ఇచ్చింది. అప్పుడు అందరు కలిసి బాలనాయక్ పైన అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టారు? అవిశ్వాసం అంటే ఆయన కొన్ని ప్రజలల్లో కొన్ని నచ్చకుంటాయింది. అది వరకు పీరియడ్ చేసి మళ్ళీ పీరియడ్ చేసే వాళ్ళకు అట్లా ఆ మీద అవిశ్వాసం వచ్చి అప్పుడు సభ్యులకు ఉండే అధికారం, అవిశ్వాసం పెట్టే అధికారం సభ్యులకు ఉండే. అంటే సభ్యులు అంటే వార్డు సభ్యులకు ఉండే, వార్డు సభ్యులకు అధికారం ఉండే అప్పుడు ఉండే. అంటే ఎలాంటి పనులు చేసినా, తప్పుడు పనులు చేసినా, జనాలలో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినా కూడా వాళ్ళు వార్డు మెంబర్లు అందరూ కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే సర్పంచ్ తొలగించేవారు. తొలగించి నన్ను సర్పంచ్గా నాకు ఛార్జ్ ఇచ్చాను. అదే ఏ టైంలో చేసిండు? నేను 80లో నేను చేసిన. 1980 సంవత్సరంలో. మరి ఆ రోజుల్లో ఏ పార్టీలు ఉన్నాయి మీకు సపోర్ట్? నాకు 2 పార్టీలు అప్పుడు, కాంగ్రెస్, కమ్యూనిస్ట్. కమ్యూనిస్ట్ వాళ్ళతో ఇబ్బందిగా ఉన్నది అని అనేవాళ్ళు కదా చాలా మంది. కమ్యూనిస్ట్ వాళ్ళు కొంచెం ఇక్కడ గ్రామస్తులు కూడా వాళ్ళకు కొంతమంది సపోర్ట్ చేసేది. అట్లా ఇక మిగతా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసేది. ఈ బండార్పల్లి గ్రామంలో నక్సల్స్ ప్రభావం ఎంతవరకు ఉండేది? అంటే మన ఊరు నుండి కూడా నక్సల్స్ బాట పట్టిన వాళ్ళు ఉన్నారా? విద్య లేకపోయేసరికి ఆ ప్రభావితానికి యూత్ ఎంతమంది అటు వెళ్ళిపోయారు? కొంతమంది అటు వెళ్ళిపోయిండ్రా? అందులో తెలిసిన వాళ్ళు మీ పేర్లు ఏమన్నా తెలుసా? తెలిసిన వాళ్ళు ఎవరంటే వాళ్ళ పేర్లు మనకి ఏం చెప్తే ఏం యాదుకున్నది కానీ పోయిండ్రు. వాళ్ళైతే కొంతమంది. అంటే అప్పుడున్న యూత్ చాలా మంది ఈ పాటలకు ప్రభావితులై, నక్సల్స్ పాటలకు ప్రభావితులై ఒక 50 నుండి 100 మంది దాకా వెళ్ళి వచ్చినాక వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఇలాంటి ఇష్యూస్ జరిగినాయి అంట చాలా. అవి తక్కువనే జరిగినాయి. ఎక్కువ ఏం జరగలేదు. తక్కువనే జరిగింది.
మన బండారపల్లి గ్రామంలో నక్సల్స్ ప్రభావం ఎలా ఉండేది? అంటే వాళ్ళు మంచితనానికి సపోర్ట్ చేసేదా, చెడుతనానికి సపోర్ట్ చేసేదా, ఎవరైనా ఇబ్బంది పెట్టారా? మీరు చూసి ఉంటారు కదా, అంటే మన విలేజ్లకు వచ్చేదా? ఇప్పుడున్న కాలంలో మనకు తెలియదు, నక్సల్స్ అనే వాళ్ళు చాలా మంది ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో ఎలా ఉండేది? అప్పుడు నాకు తెలిసింది అయితే రాత్రి వచ్చి గొల్లప్పని పట్టుకపోయారు, చిగురు గొల్లప్పని పట్టుకపోయి అక్కడ చెరువు కట్ట మీద కాల్చి వెళ్ళిపోయారు. గొల్లప్పన కాల్చడానికి రీజన్ ఏమున్నది? అంటే ఈయన పోలీసు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ చెప్తాడు అనేది దాని మీద అనుమానంగా ఆయన చంపారు. ఎంతమంది నక్సల్స్ వచ్చి అతన్ని చంపారు? ఒక 5-6 వచ్చి తీసుకుపోయారు, ఇంటి నుంచి తీసుకుపోయి చెరువు కట్ట మీద చంపేసారు. ఆ రోజుల్లో మీరు సర్పంచ్ చేసి ఏం సంపాదించలేదు అంటున్నారు. మరి ఈ రోజుల్లో ఒక్కొక్కరు 2 నుండి 3 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. సర్పంచ్ చేస్తే మనం సంపాదించుకోగలుగుతామా, సంపాదించుకోలేమా అని మీరు ఎలా చెప్పగలుగుతారు? సర్పంచ్ చేస్తే సంపాదించుకోవచ్చు అని అంటే దందాలు చేస్తే సంపాదించగలుగుతాడు, నీతిగా ఉంటే మాత్రం సంపాదించలేడు. మీ కాలం నుండి ఇప్పటి వరకు ఆ నీతిగా ఎవరైనా ఉన్నారా? ఇప్పటి వరకు మన దందిరాల దేవయ్య నీతిగానే చేసాడు. నీతిగా పని చేసిండా? రూపాయి సంపాదించుకుంటే సంపాదించుకోలేదు. సర్పంచ్ గెలిచిన తర్వాత సంపాదించుకుంటే ఎందులో మనం సంపాదించుకోవచ్చు అంటే మీరు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం అంటే ఇందులో సంపాదించుకోవచ్చు అని మీకు తెలిసి ఉంటుంది కదా. గ్రామం అన్నప్పుడు ఎన్నో రకాలు ఉంటాయి. ఇప్పుడు ఎవరన్నా వచ్చి అయ్యా గిది రాయమంటాడు, దానికి కూడా తీసుకొని చేసేటోళ్ళు ఉంటారు, కొంతమంది తీసుకోరు. నేను మొన్న సాదాబైనాలు రాయాలని అయితే ఇంటికి దార పడ్డారు, ఇబ్బంది రూపాయి తీసుకొని అందరికీ రాసిచ్చారు. నా లెక్క అందరు చేయరు కదా. బండార్పల్లి గ్రామంలోనున్న ప్రజలు దైతుల బోర్డు అని అంటున్నారు. అసలు దైతుల బోర్డు అంటే ఏంటిది? అది దయ్యాల మీదనే జాగా. అండ్ దయ్యాలు ఉన్నాయని మీరు నిజంగా నమ్ముతారా? అక్కడ మేము కావును భూతాలని ఇట్లా చూసినాం కదా, కొంచెం మామూలుగా చిన్న చిన్న చెట్లు ఉండే, దాని మొరం అంతా దవకపోయింది, ఇప్పుడు అది ఏర్పడకుండా అయింది. రోజుల్లో మీరు పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారా, లేకుంటే నిజాయితీగా గెలిచారా? నేను అప్పుడు ఎవరికైనా తెలుసు నిజాయితీగా గెలిచిన. ప్రజలు నన్ను రూపాయి ఖర్చు పెట్టలే, నేను గెలిచి ప్రజలతో రూపాయి తీసుకోలే. నీతోటి పనిచేసిన నాయకులు ఉంటారు కదా, వార్డు మెంబర్లు కానీ, నీకు సపోర్ట్గా ఉండి నిల్చున్న వాళ్ళ పేర్లు చెప్పగలుగుతారా? వాళ్ళ పేర్లు ఒకటి ఆర్ నరసింహరామయ్య, పెండెం బుచ్చయ్య, ఆ తర్వాత శివురు గట్లమల్లు, తర్వాత రాధమ్మ, ఆ పేరు మట్టు రాధమ్మ, ఆమె గ్రామ పంచాయతీ నెంబర్, కొండ సమ్మయ్య. అంటే నేను సర్పంచ్ ఉన్నప్పుడు వాళ్ళు వార్డు మెంబర్లు. మీరు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉందా మీకు ఆ రోజుల్లో? సర్పంచ్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు. మరి ఎక్కడ పని చేశారు మీరు? మేము ఇక్కడనే ఇప్పుడు షేరాలు ఇల్లు చూడు, దాంట్లో గ్రామ పంచాయతీ, అందులోనే గ్రామ పంచాయతీ. నేను సర్పంచ్ అయింది కూడా అన్ననే, అందులోనే సర్పంచ్. అప్పటి వరకు ఏది లేదు. ఇప్పుడు తర్వాత మళ్ళీ చంద్రమౌళి సర్పంచ్ గెలిచినాక గ్రామ పంచాయతీ ఆఫీస్ చంద్రమౌళి కట్టించాడు. చివరిగా సాలయ్య గారు, గ్రామ యువతకు మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? ఎవ్వరు నిలబడ్డా ₹1 తీసుకోకుండా అందరికీ నచ్చిన వ్యక్తిని నిలబెట్టుకొని పని చేయించుకుంటే తర్వాత మన దగ్గర రూపాయి కూడా తీసుకోవడానే. మరి అట్లా అనుకుంటే కొంతమంది నాకు కూడా డబ్బులు పంపారు ఇంటికి. మీకు కూడా పంపారా? పంపితే నేను వాపసు పంపాను, నాకు వద్దని వాపసు పంపాను. నేను మీకు ఎంత పంపించారు? అది ఓటుకు గింత అని పంపించారు. మీరు తీసుకోలేదు? నేను తీసుకోక వాపసు పంపిన. అది అందరికి ఎందుకు తెలుస్తుంది కానీ ఇచ్చిన ఆయన తెలుస్తుంది, నాకు మీకు తెలుస్తుంది. అది అంటే అట్లా తీసుకోవడం మంచిది అంటారా? తీసుకోవడం మంచిది కాదని నేను తీసుకోలేదు. మరి మీరు కూడా ఇప్పుడు ₹1 తీసుకోకుండా సర్పంచ్ని గెలిపించుకుంటే మంచిది అని నా ఉద్దేశం.